ఆటో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాహనాల డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. మహాలక్ష్మి పథకంలో నష్టపోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి ఏడాది అవుతున్నా పట్టించుకోవట్లేదని ఆటో కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. డిసెంబర్ మొదటి వారం కల్లా కార్మిక సంఘాల వేతనాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. పెద్ద ఎత్తున కూడా ఇటు ఏదైతే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన దిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆటో డ్రైవర్లకు సంబంధించి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి, దాంతోపాటు ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించాలి, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలనే డిమాండ్తో ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఆందోళన దిగినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఏబిఎన్ స్క్రీన్లో ఏదైతే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దాదాపు వేలాది మంది ఆటో డ్రైవర్లందరూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ఆటో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఈ రోజు మీ నిరసన కార్యక్రమం వెనుక ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత రేవంత్ గారి ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు ప్రైవేట్ రవాణా కార్మికులు హామీ ఇచ్చింది. ఏదైతే నెలకు 12,000 ఇస్తామని చెప్పిందో ఇవ్వకపోవడము, అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ రవాణా కార్మికులకు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. సరికదా ఈరోజు ఆర్టీసీ పోలీసు వాళ్ళ యొక్క వేధింపులు ఎక్కువైపోయినాయి, అదేవిధంగా ఈ చాలన్లు ఎక్కువైపోయినాయి, పార్కింగ్ స్థలాలు లేవు, గూడ్స్ వెహికల్కి నో ఎంట్రీ అంటారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు 57 మంది చేసుకుంటే ఇప్పటి వరకు దిక్కు మాలినటువంటి యొక్క ప్రభుత్వము ఇక ఆటో సంఘాలతో చర్చలు జరపలేదు, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ఎటువంటి చర్య కూడా చేపట్టలేదు. కాబట్టి ఈ యొక్క ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల యొక్క సంఘాల యొక్క ఐకాసా ఈరోజు భారీ ధర్నాను చేపట్టింది హైదరాబాద్ కేంద్రంగా. మేము ఒకటే ఈ యొక్క ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం ఉన్నాం, ఈ యొక్క ఏదైతే డిసెంబర్ మొదటి వారంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కనుక చర్చలకు పిలిపోయినట్టయితే ఈ యొక్క లక్షలాది మంది ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల యొక్క కుటుంబాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడించడానికి వెనకాడమని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చాము. పొన్నం ప్రభాకర్ గారికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా మీతో చర్చిస్తామన్నారు, ఇప్పటి వరకు కూడా చర్చించలేరు. కాబట్టి ఏదైతే ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిండ్రో నెలకు 12,000 రూపాయలు అది తక్షణమే ప్రకటించాలి. అలాగే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఇవ్వాలి, ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవాలి, ఇండ్లు లేని ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి, అట్లాగే ఇన్సూరెన్స్ రేట్లను కూడా తగ్గించాలని ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘం నుండి గత అనేక సార్లు పొన్నం ప్రభాకర్ గారికి వినతి పత్రం ఇచ్చినా ఇప్పటి వరకు ఊసిలేదు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు రోజు రోజుకు వాళ్ళ ఆదాయం తక్కువ అయిపోతూ ఉంది. అధికారుల ఒక ఒత్తిడి ఎక్కువైపోయింది. వాళ్ళ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ఆపుకుండి ఆర్టీఏ కానీ ఆ ట్రాఫిక్ వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు చెల్లాను వేయడం అనేది అధికంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇవాళ ఆదుకుంటలేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఐకాసా ద్వారా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, సమస్యలు ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్లు వెంటనే పరిష్కరించకపోతే మళ్ళీ ఎక్కువ ముట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆటో రంగంలో పనిచేసే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఇవాళ దాని మీద ఆధారపడి ఉన్నారు. ఇవాళ చదువు లేకపోయినా వాళ్ళ డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఆటో నడిపించుకునే పరిస్థితి ఉంది. మరి ఈరోజు మహాలక్ష్మి పేరుతో మరి రేవంత్ రెడ్డి బస్సు మహిళలు ఫ్రీ పెట్టి ఆటో కార్మికులను రోడ్డున పడేసి, అదేవిధంగా గత ప్రభుత్వం 11 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ₹1 పెంచలేదు. మరి రవాణా రంగం కార్మికులు అంత విపక్ష ఎందుకని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి నిత్యావసర రేట్లు పెరిగినప్పుడు మంత్రులకు జీతాలు పెరిగితే, ఎమ్మెల్యేలకు జీతాలు పెరిగితే, మరి ఆటో కార్మికులకు ₹1 పెంచడానికి ఏమైంది? మీ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మహాలక్ష్మి పథకం ఏర్పాటు చేసిన సంవత్సరంలో 100 మంది ఆటో కార్మికులు చనిపోయారు. దాని ద్వారా ఇబ్బందులు పడుతున్నారు కనుక వారి కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి. మహాలక్ష్మి ద్వారా ఏదైతే పథకం ద్వారా 12,000 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇస్తాన 12,000 రూపాయలు వెంటనే ప్రకటించాలి. మరియు దాంతోపాటు సంక్షేమ బోర్డును వెంటనే ప్రకటించి ఆటో డ్రైవర్లు అందరూ ఆదుకోవాలి. మొత్తానికైతే ఇటు తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఇటు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఏదైతే ఇటు తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమానికి దిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో ఆంధ్రజ్యోతి ఇందిరా పార్క్ నుంచి.